అందరికీ నమస్కారం. ఈరోజు మనం చిత్తూరు జిల్లాలో టీచింగ్ వృత్తిలో ఉన్నవాళ్ల కోసం వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం గురించి మాట్లాడుకోబోతున్నాం. తిరుపతిలోని ప్రతిష్ఠాత్మక కేంద్రీయ విద్యాలయాల్లో ఈ అవకాశం అందుబాటులో ఉంది. అవునండి, మనం మాట్లాడుకుంటున్నది పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నంబర్ 1 తిరుపతి, ఇంకా కేవీ మంగసముద్రం గురించి. వీళ్ళు 2026-27 అకాడమిక్ ఇయర్ కోసం పార్ట్ టైం కాంట్రాక్ట్ టీచర్ల కోసం ఒక ప్యానెల్ సిద్ధం చేస్తున్నారన్నమాట. దీనికోసమే ఈ వాకిన్ ఇంటర్వ్యూలు. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు ఏంటి ఉద్యోగాలు, ఎక్కడున్నాయి, ఈ వివరాలు చూద్దాం. ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇవి వాకిన్ ఇంటర్వ్యూలు. అంటే రాబోయే విద్యా సంవత్సరం కోసం ఒక టీచర్ల ప్యానెల్ను రెడీ చేస్తున్నారన్నమాట. అంటే ఏదో ఒక పోస్ట్ కోసం కాదు, చాలా సబ్జెక్టుల్లో వేర్వేరు స్థాయిల్లో చాలా అవకాశాలుండొచ్చు. ఓకే, ఇప్పుడు అందరూ చాలా శ్రద్ధగా వినాల్సిన విషయం అదేంటంటే ఇంటర్వ్యూ తేదీలు. ఈ డేట్స్ అస్సలు మిస్ అవ్వద్దు. కరెక్ట్ రోజు వెళ్లడం చాలా ముఖ్యం కదా. చూడండి, ఇంటర్వ్యూలు 2 రోజుల పాటు జరుగుతున్నాయి. ముందుగా మార్చ్ 22 సోమవారం రోజున పీజీటీ, టీజీటీ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటాయి. పీజీటీలో అయితే ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా సైన్స్ సబ్జెక్టులతో పాటు ఎకనామిక్స్, కామర్స్ కూడా ఉన్నాయి. ఇక టీజీటీ విషయానికొస్తే ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ వీటికి ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఆ తర్వాతి రోజు అంటే మార్చ్ 23 మంగళవారం ప్రైమరీ టీచర్లతో పాటు కోచులు, కౌన్సిలర్లు, నర్స్, స్పెషల్ ఎడ్యుకేటర్ ఇలా ఇతర స్పెషలైజ్డ్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. సో మళ్ళీ ఒక్కసారి స్పష్టంగా చెప్పుకుందాం. మార్చ్ 22 సోమవారం ఇది పూర్తిగా పీజీటీ, టీజీటీ పోస్టుల కోసం. ఇక మార్చ్ 23 మంగళవారం ఇది ప్రైమరీ టీచర్లు, ఇతర ప్రత్యేక పోస్టుల కోసం. ఎవరే కేటగిరీకి వాళ్ళు ఆ రోజు కరెక్ట్గా హాజరవ్వాలి. సరే, ఇంటర్వ్యూ తేదీలు తెలిసాయి. మరి ఎవరు అప్లై చెయ్యొచ్చు? దీనికి కావాల్సిన అర్హతలేంటో ఒక్కసారి చూద్దాం. అర్హతల్లో ముందుగా మనం చూసేది వయస్సు. ఇక్కడ ఏజ్ లిమిట్ 18 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉండాలి. చూడండి, ఇది ఎంత మంచి విషయమో. అంటే ఇప్పుడే కెరీర్ మొదలు పెడుతున్న వాళ్ల నుంచి చాలా అనుభవం ఉన్నవాళ్ల వరకు అందరికీ ఇదొక గొప్ప అవకాశమని చెప్పొచ్చు. అర్హతలన్నీ ఒకసారి క్విక్గా చెక్లిస్ట్ లాగా చూసేద్దాం. వయసు మనం అనుకున్నట్టు 18 నుంచి 65 ఏళ్లు. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే ఏ సబ్జెక్ట్కి ఏ చదువు కావాలి అనే పూర్తి వివరాల కోసం అఫీషియల్ వెబ్సైట్ చూడటం మంచిది. వెబ్సైట్ అడ్రస్ www.no1tirupati.kvsac.in. ఓకే, అర్హతలు ఉన్నాయి అనుకుందాం. మరి ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి? చివరి నిమిషంలో టెన్షన్ పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇంటర్వ్యూ రోజు కోసం ఈ 4 పనులు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మొదటిది, స్కూల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని నీట్గా ఫిల్ చేయాలి. రెండోది, వెరిఫికేషన్ కోసం మీ ఒరిజినల్ సర్టిఫికెట్లన్నీ వెంట తీసుకురావాలి. మూడోది, ఈ సర్టిఫికెట్లన్నింటిపైన మీరే సంతకం చేసిన ఒక సెట్ జిరాక్స్ కాపీలు రెడీ చేసుకోవాలి. ఇక నాలుగోది, ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇది అస్సలు మర్చిపోవద్దు. రైట్. ఇక చివరిగా ఇంటర్వ్యూ రోజున అంతా స్మూత్గా జరిగిపోవాలంటే గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు. టైం, ఇది చాలా చాలా ముఖ్యం. రిపోర్టింగ్ టైం ఉదయం 8:30 నుంచి 11 గంటల మధ్య మాత్రమే. ఈ టైంలోపే అక్కడికి చేరుకోవాలి. లేట్ అయితే లోపలికి అనుమతించకపోవచ్చు. సో జాగ్రత్త. ఇంకో విషయం, ఇది కూడా గమనించాలి. ఇంటర్వ్యూకి రావడానికి ఎలాంటి ప్రయాణ ఖర్చులు లేదా ఇతర అలవెన్సులు అంటే టీఏ/డిఏ లాంటివి ఇవ్వబడవు. అభ్యర్థులు తమ సొంత ఖర్చులతోనే రావాల్సుంటుంది. మరి టీచింగ్ ప్రయాణంలో ఇది తర్వాతి మెట్టు కాగలదా? అర్హత ఉన్నవాళ్లు తప్పకుండా ఈ అవకాశం గురించి ఆలోచించండి. దీన్ని సద్వినియోగం చేసుకుంటే కెరియర్లో ఇదొక మంచి టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది.